కొడుకు ఆంధ్రప్రదేశ్లో, కూతురు తెలంగాణలో రాజకీయం చేస్తే పెద్దగా తల్లికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కొడుకు కూతురు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయం చేస్తూ ఉన్నారు, ప్రత్యర్థులుగా ఉన్న పరిస్థితి. సో విజయం ఎటువైపు ఉండవచ్చు ఇప్పుడు? అంటే ఇక ఊహాగానాలు చేయకూడదు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్. మనకు రాజకీయం కావచ్చు. సో తల్లికి ఇట్స్ నాట్ ప్యూర్లీ పొలిటికల్, ఇట్స్ అన్ ఎమోషనల్ క్వశ్చన్. అఫ్ కోర్స్ పాలిటిక్స్ ఉండొచ్చు అలా, లేదని అంటలేను. కానీ ఏ తల్లికైనా ఎమోషనల్ క్వశ్చన్. తన కొడుకు కూతురు పరస్పరం పోటీ పడుతుంటే ఆ తల్లి ఏం చేయాలి? అందువల్ల ఒక పొలిటికల్ క్వశ్చన్ను మనం స్పెక్యులేట్ చేయొచ్చు, విశ్లేషించవచ్చు, అడితిప్పచ్చు, తిప్పి ఎనాలిసిస్ చేయొచ్చు. కానీ ఒక ఎమోషనల్ క్వశ్చన్ను మనం చూసేటప్పుడు వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ సెంటిమెంట్స్. ఒక తల్లిగా ఆమెకున్న భావోద్వేగాల పట్ల మనం కొంత గౌరవంగా, హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. అది ఎవరి విషయంలోనైనా కానీ. అందువల్ల విజయమ్మ ఏమి చేస్తుంది? ఒకటి, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునైతే ఆమె లేదు. ఎందుకంటే షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక రకంగా దూరమయ్యారు. తెలంగాణలో షర్మిలకు మద్దతుగా ఇచ్చారు. మీరు అన్నట్లు ప్రత్యేకంగా రాజశేఖర్ రెడ్డి స్మారకార్థం జరిగినటువంటి ఒక గెట్ టుగెదర్ కూడా పెట్టారు, షర్మిలకు ఆశీస్సులు ఇప్పించడానికి. షర్మిల పాదయాత్రను ప్రారంభించారు, ఇదంతా చేశారు. కానీ మీరు అన్నట్లు ఇప్పుడు షర్మిల తెలంగాణ వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఏం జరుగుతుంది? సో ఆమెకు ఉన్న పాసిబిలిటీస్, ఒకటి షర్మిలను ఇగ్నోర్ చేసి జగన్కు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆ గౌరవాధ్యక్షురాలుగా మళ్ళీ రావడం, ఇది అయితే అవకాశం కనిపించడం లేదు, ఆ సూచనలు కూడా లేవు. రెండవది, జగన్కు వ్యతిరేకంగా షర్మిలతో పాటు ఆమె రంగంలో దిగడం. ఆల్రెడీ షర్మిల దిగారు, సునీత దిగారు, వివేకానంద వైఫ్ కూడా దిగారు. అందువల్ల మిగిలింది విజయమ్మ. ఆమె కూడా దిగితే డెఫినెట్గా జగన్కి ఇది భారీ ఎంబరాస్మెంట్ ఉంటుంది. దాన్ని జగన్ కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. నా చెల్లినే కాదు, తల్లిని కూడా నాకు దూరం చేసే కుట్ర జరుగుతున్నాయని జగన్ గ్యారంటీ జనం దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాడు. సో అందువల్ల విజయమ్మ మరి అంత డ్రాస్టిక్ డిసిషన్ తీసుకుంటుందా అనేది చూడాలి. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే సమదూరం పాటించడం, అంటే ఈక్విడిస్టెంట్ పాటించడం. జగన్ ఆశీర్వదిస్తారు, షర్మిలను కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే తల్లిగా ఇద్దరిని ఆశీర్వదించి పంపిస్తారు. సో ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు బిడ్డ, నాకైతే మీరిద్దరూ కావాల్సిన వాళ్ళే అని చెప్పి పంపించచ్చు. ప్రజల ఆశీర్వాదం డిసైడ్ అవుతుందా, బహిరంగం ఉండకపోవచ్చు. అందువల్ల చూడాలి. ఇప్పటివరకు అయితే ఆమె బహిరంగంగా వచ్చి జగన్ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్న సూచనలు అయితే కనిపించడం లేదు.